తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన మూడో దఫా ఎన్నికల ఫలితాల సర్వేలు ఎగ్జిట్ పోల్స్ తలదన్నేలా వచ్చేశాయి. హేమీలు దిమ్మ తిరిగిపోయేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. మొదటి రెండు దఫా ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, కేసీఆర్ నియంతృత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజకీయాలపై ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కీలక మంత్రులు, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేతలకు సైతం గుణపాఠం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠంగా సాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతివ్యూహాలు ప్రచారాలు చేస్తూ గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేశారు. అయినా మూడో దఫా మార్పు చూపించాలనుకున్న తెలంగాణ సమాజం కాంగ్రెస్ కు పట్టం కట్టింది. అంతేకాదు బీఆర్ఎస్ పాలనలో విసిగి వేశారని, ప్రజలు విలక్షణమైన తీర్పుని ఇచ్చారనేది ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడ్డాయి. గెలుస్తారనుకున్న కీలక నేతలు ఓడిపోతుండగా ఎవరు ఊహించని అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. పాలకుర్తిలో సైతం ఇలాంటి ఫలితమే వచ్చింది. 30 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. పాలకుర్తిలో 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి ఓటమి చవిచూశారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. ఇక 2018లో అధికార పక్షం బీఆర్ఎస్ లో చేరిన అభ్యర్థులను ఓటర్లు చిత్తుగా ఓడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిన ఆ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన 11 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. నాడు కాంగ్రెస్ ను వీడిన వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, గండ్రా వెంకటరమణారెడ్డి, ఉపేందర్, సురేందర్, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు పరాజయం పొందారు. వీరితో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన సండ్రా వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులకు సైతం ఓటమి తప్పలేదు. తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వచ్చాయి. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, డబ్బు ఎరవేసినా తీర్పులో తేడా రాలేదు. 2 సార్లు తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆదరించిన ప్రజలు ఈసారి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. పార్టీలు ఫిరాయించిన నాయకులు, ఎమ్మెల్యేలకు సరైన గుణపాఠమే చెప్పారు. అధికారం ఉంది కదా అని విర్రవిగితే సహించేది లేదని తెలంగాణ సమాజం హెచ్చరిక జారీ చేసింది.